సో లంగ్స్ హెల్తీగా ఉండాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎంతవరకు మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటే అని కాదు, వేరింగ్ మాస్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇఫ్ యూర్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు అందరూ అదే చెప్తారు. సో అన్ని చేసుకోవచ్చు. యూ కెన్ వాచ్ సమ్ వీడియోస్ అండ్ ఫాలో దాట్. అలాంగ్ విత్ దట్ వ్యాక్సినేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓ వ్యాక్సినేషన్స్ ఉన్నాయా? లంగ్స్కి ఇప్పుడు ఎవరికైతే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందో, చిన్న పిల్లలకి వ్యాక్సిన్స్ ఇస్తాం కదా మనం. మన ఇండియన్ ప్రోగ్రామ్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 వ్యాక్సిన్స్ ఉంటాయి పిల్లలకి, మేబీ మోర్ దాన్ దట్. పెద్దవాళ్ళకు ఒక ప్రోగ్రామ్ కూడా లేదు. సో ఈ వ్యాక్సిన్ వేసుకోమని చెప్పేవాళ్ళు కూడా లేరు. అలా అని చెప్పి వ్యాక్సిన్ వేసుకోవద్దా అంటే అలా కాదు. చాలా గైడ్ లైన్స్ వరల్డ్ వైడ్ వ్యాక్సిన్స్ వేసుకోవాలి. ఏజ్ 50-60 దాటిందంటే యు ఆర్ ఎట్ మోర్ రిస్క్ ఫర్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్, దాని తర్వాత వేరే షింగిల్స్ అంటాం. ఇవన్నీ డేంజరస్ వైరసెస్ అండ్ బ్యాక్టీరియా రెడీ టు అటాక్ యూ. సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక బెల్ షేప్ కర్వ్ లాగా ఉంటుంది అనమాట. సో చిన్నప్పుడు వీక్ ఉంటుంది, మధ్యలో స్ట్రాంగ్ ఉంటుంది, మళ్ళీ 60+ మళ్ళీ వీక్ అవుతుంది. అప్పుడు కూడా అవసరం కదా వ్యాక్సిన్స్ అనేవి. సో ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ మీద మనకి అవేర్నెస్ లేదు. ఇప్పుడు నేను చెప్తే విని వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చెప్పేవాళ్ళు లేరు. ఓకే, సో అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఏజ్తో సంబంధం లేకుండా మీకు డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, లేదా ఎనీ డిసీజ్ టు యువర్ హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్, బ్రెయిన్, ఎనీ ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు గెట్ వ్యాక్సినేటెడ్ ఇమ్మెటీరియల్ వాట్ యువర్ ఏజ్ ఈజ్. ఏజ్ ఎంతైనా కానీ 20 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. లేదు నాకు ఏ జబ్బు లేదు, ఏజ్ 50 లేదా 60 దాటింది అయినా సరే వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇట్స్ నాట్ ఏ రూల్, నోబడీ విల్ ఫోర్స్, ఇట్ ఈస్ అ రికమెండేషన్. ప్రివెంటివ్. సో ఒక నిమోనియా వస్తే అది సెప్సిస్ అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి డేంజర్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది ఒక మనిషికి, ఎస్పెషల్లీ 50 దాటితే. వ్యాక్సిన్ వేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ సెప్సిస్, ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ రాకుండా, తీవ్రమైన న్యూమోనియా రాకుండా ఆపే అవకాశం ఒక 70 to 80% ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట.